జగనన్న పరిపాలన పూర్తి అయిపోయింది. ఎలా ఉంది జగనన్న పరిపాలన? జగనన్న పరిపాలన బాగుందన్న. ప్రస్తుతం ప్రజెంట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది జత కడుతున్నారు పాపం జగన్ ని ఓడించడానికి. కానీ ఒక్కరిని ఓడించడానికి ఇంతమంది భయపడుతున్నారంటే భయం కాదు, ప్రజాబలం మాకుంది, ధనబలం మా దగ్గర లేదు, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడానికి జత కట్టాం తప్ప మేము భయపడి కాదు అంటున్నారు. ఎవరు చెప్పారన్న? టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, జనసేన వాళ్ళు చెప్పడానికి చాలా మంది చెప్తారన్న. నేనేం చెప్తాను, ఎందుకంటే ఇక నేను జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అన్నాడు. వచ్చి పల్లెటూరులో చూడమన్నా, ప్రతి ఇంట్లో కానీ, ప్రతి విలేజ్ లో కానీ, ప్రతి జిల్లాలో కానీ, గ్రామంలో చూడండి. ఎవడైనా ఒక పింఛన్ ఇవ్వాలంటే మార్నింగ్ 6 గంటలకు వచ్చి పింఛన్ ఎవడైనా ఇస్తారన్నా. ఇదివరకు పింఛన్ ఇవ్వాలంటే ఎట్లా ఉంది? కేవలం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు, ఐటీ ఉద్యోగాలు అన్యాయం చేశారు, ఐటీ కంపెనీలు రావట్లేదు, ఉద్యోగాలు అన్యాయం చేయట్లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి కావచ్చు, కర్ణాటక ప్రాంతానికి కావచ్చు, తమిళనాడు కానీ వెళ్తే మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేకున్నాం కదా. ఇప్పుడు అన్న ప్రతి ఓడు డెవలప్డ్ రాజధాని అంటాడన్నా. నా రాజధాని అంటే ఏందన్న అసలు నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఓడు రాజధాని అంటాడు. 2 సంవత్సరాలు కరోనా పోయింది. 5 సంవత్సరాలు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 5 సంవత్సరాలు రాజధాని చెప్పు. అమరావతి అని పెట్టి వేల కోట్లు పెట్టి వాళ్ళ భూములు దోచుకొని మొత్తాన్ని జనాలు దోచుకొని ఏం చదివించాడు చెప్పండి. నాకు చెప్తున్నా, మేము ఐటీ సంస్థలు ఇప్పుడు బాగున్నామంటే చాలా మంది హైదరాబాద్ ఇప్పుడు 5-10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నప్పుడు 5 సంవత్సరాలకే మూట సర్దుకొని ఇక్కడ హైదరాబాద్ మన అమరావతికి వచ్చి వేల కోట్లు దోచుకొని పేద అసలు చాలా మంది పీపుల్స్ ని చాలా మోసం చేశాడన్న. రాజధానిలోనే చాలా మంది మోసం చేశాడు. ఇది చాలా తప్పన్న. ఇప్పుడున్న సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు, బాగుందని చెప్తున్నారు. మేము వస్తే ఇంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని టీడీపీ జనసేన చెప్తుంది కదా. ఎక్కడన్నా ఇది చెప్పండి. ఇదివరకు ఒక మేనిఫెస్టో ఒక్కటనే అమలు చేశాడు చెప్పండి. ఇప్పుడున్న దమ్ముల నాయకుడు ఒక మేనిఫెస్టోలో 99% అమలు చేసిన ఏ నాయకుడు చెప్పండి అన్న. ఇదివరకు పసుపు కుంకుమని అది మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 99% ఒక పేద విద్యలు కానీ, ఈ రోజు కానీ, ఒక ఉద్యానవనం కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక కాలేజీలు కానీ, ఒక స్కూల్ అన్న. నేను ఎప్పుడు చూడడానికి స్కూల్ మనకి చాలా చాలా బ్రహ్మాండంగా ఉందన్న. స్కూల్లో ఒక పిల్లలు కానీ, ఒక తినడానికి ఫుడ్ కానీ చాలా బాగుంది. ఏ రాష్ట్రంలో ఇంతమంది స్కూల్ చేసిన మగవాడు ఇంతవరకు పుట్టలేదన్న. నేను చెప్తున్నాగా, స్కూల్ మనకి గవర్నమెంట్ స్కూల్తో ప్రైవేట్ స్కూల్ తోటి పోటీ పడుతున్నాయి అన్న. నిజంగా చాలా బాగున్నాయి. ఇప్పుడు రేపు మళ్ళీ 18,000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మన మేదరమట్ల నుంచి బెంగళూరు వరకు హైవేకి మన సీఎం గారు వేస్తున్నారన్న. మన రాష్ట్రానికి చాలా ఐటీ సంస్థలు చాలా ఇంకా వస్తాయన్న. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఇంత ఒక ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి, ఇంకా ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంకా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎట్లా లేదన్నా. నేను ఒక క్వశ్చన్ చెప్తాను, ఏం చేశారు చెప్పండి అన్న. అంటే జనసేనకి ఇంకా అవకాశం ఇవ్వలేదు కదా. ఇది ఇంతకు వాళ్ళకి ఏ టికెట్లు ఎక్కడ నిలబెట్టాలో, ఎక్కడ క్యాండిడేట్లు ఉన్నాయో, ఇంకా వాళ్ళకి ఇంకా సతమతం అవుతున్నారన్న. ఎక్కడ నిలబెట్టాలో, ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతకు మేము ఎక్కడ గెలవాలో వాళ్ళ సీట్లకే తెలియట్లేదన్న. ఎందుకు ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు సీట్లు బయటికి రాని ఒక్కొక్కటి ఎంతమంది కొట్టుకుంటారో, ఒక్కొక్కటి ఎంతమంది బయటకు వస్తారో చూడండి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎవరు ఎంతమంది వచ్చినా జగన్ సంక్షేమాలు ఆ దేవుడు ప్రజలకు గెలిపిస్తారన్న.